నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే సార్. సార్, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అని ఒక బ్రాండ్ వేసుకొని శ్యామల బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తోంది అన్న దీంట్లో ఆమెకి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి కాల్స్ వెళ్ళాయి, తను హాజరు కావాలి పోలీస్ స్టేషన్లో అని చెప్పి. అసలు ఈ దందా వెనకాతలు అసలు ఏం జరుగుతోంది? శ్యామల్ని నిజంగానే ఇరికించారా? మొత్తం 11 మంది యూట్యూబర్స్ మీద ఇది పడింది, ఈ కేసు అనేది పడింది, ఇన్ఫ్లుయెన్సర్స్ మీద. దీన్ని ఎలా చూడాలంటారు? ఒక మంచి పొజిషన్లో ఉండి తను ఇలా ప్రజల ముందుకి ఒక బెట్టింగ్ యాప్ని ప్రమోషన్ చేయటం ఎలా చూడాలంటారు? ఫస్ట్ థింగ్, నాకున్న అతి తక్కువ అవగాహనతో నేను చెప్పేది ఏంటంటే, ఈ బెట్టింగ్ యాప్ని ఆవిడ వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యి అధికార ప్రతినిధి అవ్వకముందు ప్రమోట్ చేసింది. ఓకే, ఒకటి. రెండోది, ఇప్పుడు పార్టీలో ఉంటూ ఈ పని చేస్తే ఖచ్చితంగా ఆక్షేపణీయం. మూడోది, ఈ బెట్టింగ్ యాప్లు చాలామంది చాలా రకాలుగా సినిమా ఫెటర్నిటీ ఇప్పటి ఆవిడ మొఖం ఉన్న వాళ్ళు యూట్యూబర్స్ ఎక్కువ మంది ప్రమోట్ చేశారు. డబ్బులు చేసుకున్నారని కొంతమంది, డబ్బులు చేసుకోలేదని ఒకటి. ఇవన్నీ మనం గమనిస్తూ ఉంటే పార్టీ పరంగా కొంత హోదా, ఒక దర్పం అండ్ దానికి తగ్గట్టు సముచిత స్థానం ఉన్నవాళ్ళు ఇలాంటివి చేయడం ఆక్షేపణీయం. కానీ ఈ అమ్మాయి ముందే చేసింది అన్నది వాస్తవం. రెండోది ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ అయితే తను చేయట్లేదు. రెండోది, పంజగుట్ట పోలీసులు మొన్న ఎంక్వైరీకి పిలిచారు. తదనంతర పరిణామాలు ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఇది ఫస్ట్ దాని మీద ఉన్న డెవలప్మెంట్. రెండోది ఏంటంటే, స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్. నాకు ఒక ఆదాయ వనరు కింద నేను ఇది చేస్తాను అన్నప్పుడు పార్టీకి రాజీనామా చేయవలసి ఉంటుంది. ఓకే, లేదా ఎందుకంటే బికాజ్ ఇప్పుడు ప్రతి దగ్గర ప్రతిదీ యాక్సెప్టెన్స్ కాదు. పబ్లిక్ డొమైన్లో కూర్చొని సిగరెట్ కాలుస్తానంటే ఏం అవునంతకాలం బాగానే ఉంటుంది. ఎవడో పక్కన నీలాంటి అమ్మాయి వెళ్తూ కంప్లైంట్ ఇచ్చింది అనుకో, ఎగ్జాంపుల్, ఖచ్చితంగా జనసంద్రత ఉన్న దగ్గర సిగరెట్ కాల్చడం తప్పు. అవును, అది దాని మీద కాన్సిక్వెన్సెస్ ఐ హ్యావ్ టు ఫేస్. అట్లాగే ఇవి ఎప్పుడైతే యాప్లు బ్యాన్ అయి ఉన్నాయో, సజ్జనార్ గారు ఎప్పుడైతే దాని మీద ప్రొయాక్టివ్గా ఒక స్టెప్ తీసుకున్నారో, దీని మీద వచ్చే ఇఫ్స్ అండ్ కాన్స్ అన్ని ఖచ్చితంగా ఆ సమయంలో యూట్యూబర్సే భరించాలి. సో ఈ విషయంలో తను ఇచ్చే ఎక్స్ప్లెనేషన్స్ వీటిలన్నిటికన్నా దాని మీద క్రిమినల్ ఛార్జెస్ ఏ విధంగా ఫైల్ అవుతాయి, దానివల్ల వచ్చే కాన్సిక్వెన్స్ ఏంటి, రిప్రజెక్షన్స్ ఏంటి, స్టేషన్ బెయిల్ వస్తుందా, లేకపోతే యాంటిసిపేటరీ బెయిల్స్తో పనులు అవుతాయా, లేకపోతే దీని మీద అపాలజీస్ కానీ లేకపోతే పెనాల్టీ క్లాజులు ఏమైనా ఇంపోజ్ అవుతాయి, డౌన్ ద లైన్ మనకి తెలుస్తుంది. ప్రజెంట్ అయితే సీరియస్నెస్ డెవలప్ చేశారు. ఒక భయ్యా సన్నీ యాదవ్ ఇంకో తన మీద స్టార్ట్ చేసింది. వాళ్ళ దగ్గర ఒక 8-10 మంది దాకా పెట్టారు దాని మీద, 11 మంది మీద. సో ఇవన్నీ ఖచ్చితంగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఉత్తనే ఏదో పిలిచి ఒకసారి పోలీసులు మంచి పనులు చేసే ముందు కూడా చేతావని టైప్లో కొంతమందికి వార్నింగ్లు ఇచ్చి కూడా వదిలే ఉదంతాలు ఉంటాయి. ఓకే, హెన్స్ ఫోర్త్ నో ఇట్ కెనాట్ బి. ఎందుకంటే ఒక సర్టన్ పొజిషన్స్లోనూ ఒక డెకరం మెయింటైన్ చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. అంతేగాని ఫస్ట్లోనే శిక్షిస్తారా అన్నది కూడా ఆలోచించాలి. అయితే శ్యామల మీద పోలీస్ యాక్షన్ ఎలా ఉంటుంది, పార్టీ యాక్షన్ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతోంది? రెండు నా చేతిలో లేని అంశాలు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, తను ఏమైనా క్రిమినల్ అఫెన్సెస్ అవి ప్రూవ్ అయితే పార్టీ మే సే నో ఫర్ సమ్ యాక్టివిటీస్, కొన్నాళ్ళు దూరంగా ఉండమంటారు టిల్ ద ఎలిగేషన్స్ ఆర్ నాట్ బీన్ సప్రెస్డ్, నాట్ బీన్ ప్రూవ్డ్ అన్నదాకా అది ఉండొచ్చు. ప్రాబిలిటీస్ ఆర్ వెరీ హై. రెండోది, తను పోలీస్ పరంగా చర్యలు అయితే నా పరిధిలో లేవు. అది ఎలా తీసుకుంటారో డెసిషన్స్ చూడాలి. ఇంతవరకు ఇలాంటి వాటి మీద ఎవరి మీద చర్యలు తీసుకోలేదు కాబట్టి దీని మీద ఒక అవగాహన లేదంటారా? చెప్పలేమండి. ఇంతమంది కూడా కొన్ని సంబంధించి సినిమా యాక్టర్లు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ కొంతమందిని చూసాం కదా, వాళ్ళ మీద కూడా చర్యలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ లీగల్ టీం ఎంత ప్రొయాక్టివ్గా పనిచేస్తుంది అవన్నీ చూస్తున్నాం. మీరు అన్నట్టు ఎవరి మీద ఇప్పటిదాకా ఫుడ్ డౌన్ చేసే యాక్షన్స్ అయితే లేవు. సో ఫర్ సమ్ డెవలప్మెంట్ ఆఫ్ యాప్స్, ఇది ఒక ర్యాకెట్. దాంట్లోకి వెళ్ళి మనం ఏదో అనుకున్నప్పుడు కొంతమంది ఆవేశలకి వాళ్ళకి వింటున్నప్పుడు ఈ యాప్ని ప్రమోట్ చేసి దగ్గర వాళ్ళు చెప్పి లాజిక్కి కన్విన్స్ అవుతారు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్లు, న్యాయ వ్యవస్థలు కన్విన్స్ అవ్వడం లేదు కదా. దానికి క్రిటికల్ లిస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. దానికి తోడు ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్తో చాలా మంది సూసైడ్లు కమిట్ చేసుకుని ఉన్నారు. సో ఫ్యామిలీస్ లాస్ అయి ఉన్నాయి. ఫ్యామిలీస్కి దే ఎంకర్డ్ లాట్ ఆఫ్ లాసెస్ ఫైనాన్షియల్గా కూడా. సో దానికి ఏంటంటే, ఈ బ్రాండ్ ప్రమోషన్ ఎంతవరకు అట్రాక్ట్ అయ్యింది. ఎవరో సినిమా యాక్టర్ చిరంజీవి గారు లేదా నాగార్జున ఇలాంటి వాళ్ళు ఇచ్చారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మహేష్ బాబు లేదా జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ గారు ఇలాంటి వాళ్ళు ఇస్తే ప్రజల్లో ప్రతిస్పందన చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆయనే చెప్పాడు కాబట్టి అది వాళ్ళకి దేవుడితో సమానం. ఈ చిన్న చేతక సీరియల్ యాక్టర్లు, ఎక్స్ట్రా రోల్ వేసుకున్న వాళ్ళు ఇంత ప్రభావితం చేశారంటే నేను కన్విన్స్ అవ్వను. సో ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ అంటే యాజ్ ఏ ఇన్ఫ్లుయెన్సర్గా ఇలాంటివన్నీ ప్రమోట్ చేసే ముందు ఎలా ఆలోచించాలంటారు? తప్పుగానే ఆలోచించాలి. ఇప్పుడు ఉదాహరణకి సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. వాళ్ళ నాన్నగారికి ఒక మాట ఇచ్చాడు. వాళ్ళ నాన్నగారే చెప్పాడు ఆయనకి ఫస్ట్, నీ ప్రమోషన్స్ కనుక నువ్వు ఈ పాన్ పరాగులు, గుట్కాలు, లిక్కర్ యాడ్స్, సిగరెట్లు ఇలాంటివన్నీ కొంచెం సమాజానికి హానికరమైన విషయాల్లో యాడ్స్ ఇవ్వద్దని చెప్పాడు.
స్టిక్ టు హిస్ గన్స్. నాకు తెలిసి ఆయన నాట్ లెస్ దెన్ 700 crores ప్లస్ రెవెన్యూ లాస్ అయ్యాడు. ఓకే. అవి కొంచెం ఎలా ఉంటాయంటే సెన్సిటివిటీని డెవలప్ చేస్తాయి. సమాజంలో సమాజ హితం కోరుకునే వాళ్ళ కింద వాళ్ళని ఐడెంటిఫై అవుతారు. అంతేకాని ఇప్పుడు ఉదాహరణకి చూడు, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, నెక్స్ట్ అజయ్ దేవగన్, వీళ్ళందరూ గుట్కాల క్యాటికి ప్రమోషన్ ఇస్తారు. వాళ్ళ బాడీలు చూడు 6 pack లా ఉంటాయి. ఆ గుట్కాలు తిన్న వాళ్ళందరూ చూడు దవాళ్ళు పోయి కడుపులు పోయి ఎలా ఉంటారు, దరిద్రం ఉన్నారని అన్నట్టుంటారు వాళ్ళు. ఏదో ఉపయోగం ఏదో చూసుకోవాలి. వాళ్ళ ఆరోగ్యం వాళ్ళు తింటారంటే వాళ్ళు తినరు. ఇప్పుడు పుష్ప సినిమాలో అతను గుట్క ఏదో తినుకుంటే యాక్ట్ చేసాడు. నిజ జీవితం తింటాడు ఆయన అడగండి, తినరు. అది పట్టుకుని ఆయన తిన్నాడు కాబట్టి, అలా బాగుంది కాబట్టి, అలా స్టైల్ మెయింటైన్ చేస్తాను తింటానంటే. మాకు చిన్నప్పుడు కాలేజీలో చదివినప్పుడు నోట్లో అగ్గిపళ్ళు పెట్టుకోవడం అలవాటు, స్టైల్. అప్పుడు తేజాబ్ సినిమా ఏదో వచ్చి చెప్తున్నాను ఎగ్జాంపుల్. దానికి పీకిన వాళ్ళు ఉన్నారు, మా లెక్చరర్లు కానీ, మా మాస్టర్లు కానీ. స్కూల్లో చదువుతున్నప్పుడు మా అమ్మ నాన్నలు కూడా పీకితే మరి ఆ భయం ఉంటుంది కదా, వాళ్ళ ముందే పెట్టుకోకూడదు అది. అందుకని లేనప్పుడు పెట్టుకొని అది అలవాటు అయిపోయింది, నేను తీను అంటే ఇంట్లో పడవలసినవి పడతాయి, మాస్టర్ పెట్టవలసిన గడ్డి మనకు పెడతాడు, పడవలసిన దెబ్బలు పడతాయి. అలాగే ఉంటాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.